తాజాగా కనసలు అంటారు వీటిని. ఫ్రైకైనా బాగుంటాయి, ఎగురికైనా బాగానే ఉంటాయి. చూపిస్తున్నాను. ఫస్ట్ ఇగో ఇవి తీసుకోవాలి. ఇలాగా ఏంటి చెంపలు, ఇగో ఇవన్నీ తీసుకోవాలి. ముళ్ళలన్నీ ఇలాగ ఈ సైడ్ని అంతా తీసుకోవాలి. ఇగో ఇలాగా ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇలా తీసుకోవాలి. ఇగో ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలాగంటే పులుసు వస్తుంది. ఇలా తీసుకుంటే దీని మీద ఉన్న పులుసు అంతా వస్తుంది. ఇలా పులుసు వచ్చిన తర్వాత ఇలా తీసుకోవాలి. ఇటుపక్క శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఇదంతా వచ్చేస్తుంది ఇంకా మనకి. ఇప్పుడు ఇది ఇలాగా తీసుకోవాలి. చూడండి, ఇగో ఇది ఇలాగా ఇలా చెంపలు ఇలా తీసుకోవాలి. ఇగో ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇగో ఇందులో ఉన్న ఇగో ఈ పువ్వాళ్ళు అంటారు వీటిని. ఇగో ఈ పువ్వాళ్ళు అనేవి తీసేయాలి. తీసేసిన తర్వాత అప్పుడు ఇలాగా ఇగో ఇలా ముక్కలు కోసుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో కోసుకోవచ్చు. నేనైతే పెద్ద సైజే కోస్తానండి. చిన్న సైజు దీన్ని నెట్ అంటారు. దీన్ని నెట్ అంటారు. ఇది చాలా బాగానే ఉంటుంది. ఇది కూడా తింటారు. పెద్ద ఇంకా పెద్ద చేపల్లోనైతే ఈ నెట్ అనేది ఇది కూడా మందులకి తయారు చేస్తారు. మందులకు ఉపయోగపడుతుంది. అందుకోసమని ఇది కూడా రేటు ఎక్కువే. ఇవి చిన్న చేపలు కనుక ఇది మామూలుగా మనం వండుకుంటాము. తింటే చాలా మంచిది, బాగానే ఉంటుంది. కొవ్వులాగా ఉంటుందండి. పులుసులో కానీ ఇగురులో కానీ వేసుకున్నా కొవ్వులాగా ఉంటుంది. ఇలా కోసుకుంటాము. చూడండి, ఇలా చేసుకుంటాం. ఇలా కోసుకుంటాం. అది మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఇంకొకటి చూపిస్తున్నాను. ఇదిగో చూడండి, ఇవన్నీ పీసులండి తీసి ఇది కూడా తీసిన తర్వాత ఇవి ఇలా తీస్తాము. తీసిన తర్వాత దీన్ని ఇలాగా ఇలా పెట్టి ఇలాగా చేస్తాము. ఇంకా ఇలా చేసిన తర్వాత పులుసు తీసుకోవాలి. దీని పులుసు అంటారండి. ఈ పులుసు అంతా ఇలా తీస్తే వచ్చేస్తుంది. ఇంకా రాలేదు అనుకుంటే కడిగేటప్పుడు కొంచెం ఉప్పేసి కడుక్కుంటే, అది గల్లు ఉప్పేసి కడుక్కోవాలండి. కడుక్కుంటే ఆ పులుసు కూడా వచ్చేస్తుంది. ఇంకా మీకు బాగుంటుంది కూడా. ఇదిగో దీన్ని ఇలా తీసేయాలి. ఇంకా అది వేస్ట్. అది తినకూడదండి. ఇదిగో చూడండి, ఇలా కోసుకోవాలి. ఇదిగో నేనైతే పెద్ద సైజు ముక్కలే కోస్తున్నాను. చాలా మంది చిన్న సైజు తీసుకుంటారు. ఇందులోని శనలు కూడా ఉన్నాయి పెద్ద దాంట్లో. మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజు కోసుకోవచ్చు. అంతేనండి. ఇదిగో ఇలా చేసుకొని ఇగో పులుసు ఉంటే ఇలాగ ఏమైనా అన్నట్టయితే ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మీకు నీట్గా ఉప్పేసి కడుక్కుంటే ఈ ఉల్లి పులుసు అంతా కూడా వచ్చేస్తుంది. మీకు శుభ్రంగా వండుకోవచ్చు.